నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎన్ కిరణ్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు ఇప్పుడు సొంతిల్లైనా, అద్దెంట్లోకెళ్ళినప్పుడు గూడా కొన్ని మనస్పర్ధలు అనుకోవచ్చు భార్యాభర్తల మధ్య కొంచెం నెగెటివ్ వైబ్స్ అంటూ ఉంటూ ఉంటాయి. అయితే ఇంట్లో మన వాస్తు దోషాలున్నట్టు ఏ విధంగా తెలుసుకోవాలండి? ఒకటి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళగానే మనకి మానసికమైనటువంటి పరిపక్వత, మానసికమైనటువంటి వికలత్వం 2 ఏర్పడతాయి. హ్మ్. అంటే పరిపక్వత ఉండదు. వెళ్ళినప్పటి నుంచే మనకి ఏదో ఒక రకమైనటువంటి లోటు తెలుస్తూ ఉంటుంది. అవును. గృహంలో మనం వెళ్తున్నప్పుడే అద్దిల్లైనా సరే తప్పకుండా మనం గోమయం, గోమూత్రం, గంగ నీళ్లు హ్మ్. కలిపి ఇల్లు శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ మనం రేపు వెళ్తున్నాం ఈరోజు ముందు మనం వెళ్ళి ఇల్లు శుద్ధి చేసుకోవాలి. హ్మ్. తర్వాత మర్నాడు శుభ్రంగా అంటే మర్నాడు సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి ఇల్లు మొత్తాన్ని. హ్మ్. సూర్యోదయానికి ముందే శుభ్రం చేసేసి అద్దిలైనా సరే అప్పుడు పాలు పొంగించుకోవాలి. ఇంట్లో వెళ్తున్నప్పుడే దేవుడి పటాలతో వెళ్ళాలి, మంగళహారతితో వెళ్ళాలి, ధూపంతో వెళ్ళాలి. ఇంట్లో వెళ్ళిన తర్వాత సరే అద్దిల్లు కాబట్టి మనం దేవుడి గదిలో పెట్టేసుకొని దీపారాధన చేసి ఆయనకి నైవేద్యం పెట్టేసి పాలు పొంగించుకోవాలి. హ్మ్. తర్వాత ఇంటి మొత్తానికి మనము సాంబ్రాణి పొగ తప్పకుండా తెల్ల ఆవాలతో వేసుకోవాలి. తెల్ల ఆవాలు వేసి సాంబ్రాణి వేసి ఆ ఇంటి మొత్తానికి మనం ధూపం పెట్టినట్టయితే ఎటువంటి ఇల్లైనా సరే మన వైపు కంట్రోల్లో ఉంటుంది. హ్మ్. అంటే వెళుతున్నటువంటి సమయం కూడా శుభమే లగ్నం. అంటే ముహూర్తం అక్కర్లేదు కానీ ఈ 2 గంటల్లో బాగుంటుంది, ఈ 2 గంటలు వెళ్ళండి అని ఒక చిన్న మంచి లగ్నాన్ని చూసుకొని లగ్నం వెళ్తే తప్పుగా ఉంటుంది. రెండవది ఇంట్లో ఏ ఇంట్లో అయినా సరే ఆడపిల్లని తీసుకెళ్ళాలి. హ్మ్. కూతురు ఉంటుంది కదా, కూతురితో పాటుగా భర్త గారి చెల్లెల్ని తీసుకెళ్లే ప్రయత్నం. అలానే భార్య వాళ్ళ చెల్లెలు అక్కడ వద్దని కాదు, ఆ ఇంటి ఆడపడుచుని తప్పకుండా తీసుకురావాలి. అద్దింట్లో కూడా తీసుకురావాలి స్వామి, మరి ఇప్పుడు పెడితే అందరు వినేసి అద్దింట్లో కూడా కిరణ్ శర్మ తెమ్మన్నారంటే నీ ఇంటికే కదా, నీ ఇంటి ఆడపడిచేగా హ్మ్. తీసుకొచ్చి సరే అద్దింట్లోకి వెళ్ళావు, పోతే పోయింది, రూ. 500 చీర పెట్టు, పోయినే ఉంది. హ్మ్. మా రూ. 500 చీర ఒప్పుకుంటున్నారా స్వామి, ఒప్పుకుంటారా, 5,000 అడుగుతున్నారు, నీ చెల్లెకి అది ఇచ్చేయి, హ్మ్. పోయింది ఇచ్చేయి, అమ్మో నా నలుగురు ఉన్నారు సార్ 20,000 ఇచ్చేయి, పోయిదే ఉంది. అంటే ఏమంటారంటే 20 లక్షలు సంపాదించేటువంటి యోగ్యత పొందుకుంటాం. ఇంటికి ఆడపడుచు మహాలక్ష్మీప్రదం. ఇలా నీ ఇంట్లో నీ కూతురు నీ ఇంట్లో ఉంటుంది, నీ ఇంటి ఆడపడుచు అమ్మాయి కూడా. హ్మ్. కానీ ఇలా మనము ఒక సంప్రదాయబద్ధంగా అలా అని చెప్పి హడావుడి అందరు భోజనాలు ఏం అక్కర్లేదు. మీరు మీ బావగారు మీ ఇంటి వాళ్ళ 5, 10 మంది కలిసి భోంచేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు గృహప్రవేశంలాగా అందరిని పిలువక్కర్లేదు. ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎసెన్స్ బాగా పెరుగుతాయి. నీకు ఒకవేళ దక్షిణ నాకు పడలేదండి, దక్షిణ సింహద్వారం దొరికింది, దక్షిణ నాకు పడదు, కిరణ్ శర్మ పడదని చెప్పాడు, నీ భార్యకు పడుతుందిగా, నీ కూతురు పడుతుందిగా, అంటే మీ ఇంట్లో ఎవరికొకళ్ళు పడుతుంది కదా. సొంత ఇల్లు అయితే ఇంటి యజమానికి బలంగా ఉండాలి, అద్దెంటికి ఎవరో ఒకళ్ళకి బాగున్నా చాలు, నో ప్రాబ్లం. కానీ ఆ అద్దెంట్లో కూడా ఎఫెక్ట్ మనకి వాస్తు దోషాలని మన మీద ఉంటాయి. అవి లేకుండానికి మనం ఈ పంచగవ్య ప్రాసన, గోమయంతో, గోనీళ్ళతో, మూత్రంతో మనం శుద్ధి చేసుకొని మర్నాడు ఈ అన్నట్టుగా సాంబ్రాన్ని వేసుకొని మరి దాన్ని ధూపం పడితే తప్పకుండా మనకి ఇంటికి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ బలంగా ఉంటాయి. రెండవది, ఈ ఇంట్లో వెళ్ళగానే స్టార్టింగ్లోనే చలో వండు, కింద మటన్ చేయి, మటన్ ముక్క వండు, గోమాంసం వండు, పంది మాంసం వండు, ఇవి వండుకొని తినడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ఇంటికి అన్ని ఇళ్ళకి భూతం ఉంటుంది, భూతాలు ఉంటాయి. హ్మ్. భూత శుద్ధి చేసుకుంటే ఇదే, ఆ భూతాలనేవి కనబడవు మనకి, అవి బలి కోరుకుంటాయి. వాటికి మాంసమే ప్రీతి, హ్మ్. రక్తం మాంసమే ప్రీతి. అవి టక్కున వచ్చేసి ఆ మాంసానికి ఇష్టపడి రోజు నువ్వు పెడతామని చెప్పేసి ఎదురు చూస్తుంటాయి. హ్మ్. రోజు ఎక్కడ పెడతాం మనం, కొనడానికి ఆమె చేత కాదు, కొనడానికి నీ చేత కాదు. హ్మ్. సో కాబట్టి ఆ భూత బలన్నీ ఎదురు చూస్తుంటాయి. ఆ భూతాలన్నీ కూడా ఎప్పుడు పెడతాడు వీడని చెప్పేసి. దాంట్లో ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమం చేయడానికి వెళ్తున్నప్పుడు చేయనివ్వ మనల్ని. హ్మ్. అంటే మానసికమైనటువంటి వికల్పాన్ని కలిగిస్తాయి, పరిపక్వతను కలిగేవు. కాబట్టి చదువుకుందాం చదువు బుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు, తిందాం అనిపిస్తుంది, ఆకలేస్తుంటుంది. ఇంకా ఈ భూతాలు చెప్తుంటాయి ఆకలేస్తూ ఉంటుంది. హ్మ్. అంటే అవతల వాళ్ళకి లేని కోరికల్ని క్రియేట్ చేస్తుంటాయి, ఇది అవి తినడం కోసం. అలా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టార్టింగ్ నేను కూడా చెప్తాను, 11 రోజుల వరకు ఎవరు కూడా దాంట్లో మాంసాహారం వండకూడదు. ఇఫ్ యూ వాంట్, మీరు ఏమైనా కదా పనిచేసే వాళ్ళు, కూలోళ్ళు లేకపోతే మేస్త్రీలు వండుకుంటా అంటే 10 రోజుల ముందే వండుకోమని చెప్పండి. అయిపోయిన తర్వాత సున్నాలు వేసుకోండి. తర్వాత ఈ పంచగవ్యాలతో అంటే ఆ గోమూత్రం, గోమయం, గోపంచకం, తర్వాత ఇవన్నీ గోపాలు, గోవు నెయ్యి, ఇవన్నీ కలిపేసి ఇల్లు మొత్తం శుద్ధి చేసేసి, అంటే లైట్గా వేసేసి ఇల్లు మొత్తం శుద్ధి చేయాలి. గోమయం, గోమూత్రం ఎక్కువ ఉండాలి. ఇల్లు మొత్తం శుద్ధి చేసేసి సున్నాలు వేసేసి అప్పుడు మీరు 11 రోజుల ముందు 11 రోజుల తర్వాత నాన్ వెజ్ వండకండి. అందులో ఎటువంటి భూతాలు ఉండవి మనకి. అంటే వాళ్ళకి అప్పుడు పప్పు వండుతున్నా నైవేద్యం పెడుతూ ఉంటాం రోజు మనం, ఆ వంట రోజు నైవేద్యం పెట్టేసేయండి. అవి తృప్తి పడతాయి, అవి వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. దానివల్ల మనకి ప్రయోజనం బాగుంటుంది. 11 రోజుల తర్వాత నెలకోసారో 2 నెలలకోసారి వండుకొని తినగలిగితే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అటువంటి ఇళ్లలో మనకి పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది. హ్మ్. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేస్తే, పాలు పొంగించడం వల్ల, ఆడపిల్ల రావడం వల్ల, ఇంట్లో పూజ చేయడం వల్ల, ధూపం వేయడం వల్ల తప్పకుండా ఆ ఇంటి వాస్తు అనేది మనకి అనుకూలంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ 11 రోజుల వరకు ఆ ఇంటి ఎట్టి పరిస్థితుల్లో గొడవలకి అవకాశం ఇవ్వకండి. పెళ్ళాన్ని మొగుడు, మొగుడు పెళ్ళాన్ని అనవసరమైన మాట అంటే ఏదో మాట్లాడుకున్నారు, ఏమా కొద్దిగా తెచ్చేవా, ఇంత లేట్ అవుతుందని చెప్తే అది తప్ప అడ్డదిడ్డమైనటువంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడుకొని భూత పురాణంతో మొదలు పెట్టుకుంటే అది కంటిన్యూ అవుతుంది అది. హ్మ్. కాబట్టి ఈ 11 రోజులు మనం ఎప్పుడైతే ఈ యొక్క
మంచి మాటలతో ప్రేమగా నవ్వుతూ ఉంటామో 11 రోజుల తర్వాత ఏమవుతుంది, ఆడవాడి కోపం రాదు వాడికి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు భార్యాభర్తలు అనుకోవచ్చు, ఇంట్లో కొంచెం గొడవలు అవంటూ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పూజ చేసినా కూడా ఫలితం అంటూ ఉంటుందంటారా? తప్పకుండా అదే అంటున్నాను. మనకి ఇలా మనం ఎప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల ఆడపిల్ల వల్ల ఫలితం ఎక్కువ. ఆ ఇంటి స్త్రీమూర్తి ముఖ్యం మనకి. ఆ స్త్రీమూర్తిని అనవసరంగా మాట అనకూడదు. పాలు పొంగిచ్చినంత చేసినా శుభ్రంగా కూర్చొని అందరూ కూడా సరదాగా మనం తింటూ ఉంటే ఆడపిల్ల వల్ల మంచి యశస్సు పెరుగుతుంది. తప్పకుండా లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్న 25% మనకి. ఇంటి ఓనర్‌కి 75% ఉంటుంది. మనకి 25% ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఉండేది మనమేగా. అవును. కాబట్టి దాని ఎఫెక్ట్ మనకుంటుంది. ఇలా మనం చేయడం వల్ల అంటే ఈ మహానైవేద్యం 11 రోజులు జాగ్రత్తగా ఉండడం వల్ల, ధూపం వేయడం వల్ల మనకి ఇంట్లో ప్రశాంతం ఉంటుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ 25 నెగెటివ్ ఎనర్జీ మనకు కలదు. ఇంటి వాళ్ళకి కూడా మంచి అవుతుంది. మనం చేసినటువంటి ఈ పూజ వల్ల ఇంటి ఓనర్‌కి కూడా మంచి కలుగుతుంది. ఇంటి ఓనర్‌కి మనకు కూడా మంచి అనుసంధానం ఏర్పడుతుంది. అనుకూలవంతమైన బాంధవ్యాలు ఏర్పడతాయి. సుఖంగా ఉండే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి కొత్త ఇల్లైనా ఏదైనా సరే మనకి ముఖ్యంగా అద్దె ఇంట్లో ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఇల్లు వాస్తుపరంగా లేకుండా ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు. అందరూ కూడా ఈశాన్యంలో దేవుడి గదని, పడక గదని, ఆగ్నేయంలో వంట గదని, నైరుతిలో పడక గదని, వాయువ్యంలో పిల్ల పడక గదని, హాల్ అని, డైనింగ్ హాల్ అని ఇవన్నీ అన్ని కరెక్ట్‌గా చూసుకుంటున్నారు. ఆర్కిటెక్చర్‌లు కూడా కొంత వాస్తు చదువుకుంటున్నారు ఇప్పుడు. సో మోడర్న్ ఆర్కిటెక్చర్స్ అయిపోయారు వాళ్ళు. మోడర్న్ వాస్తును కూడా చూస్తున్నారు కాబట్టి మీకు అంత పెద్ద ఇబ్బంది లేదు. కొన్ని నైరుతిలో లిఫ్ట్ పెడుతున్నారు, నైరుతిలో గోతి ఉంటుంది, నైరుతిలో బాత్రూమ్ పెడుతున్నారు, ఆగ్నేయంలో కొంతమంది బాత్రూమ్లు పెడుతున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కొన్ని తప్పులు చేస్తున్నారు. అంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతాలు కొన్ని ఉన్నాయి కదా. సో వాళ్ళల్లో వాళ్ళు అలా చేసేటువంటి అవకాశం వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు కట్టుకుంటారు. సో కాబట్టి ఆ విషయంలో కొంత మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసి మనకు అంటే జాగ్రత్తగా ఉండేటువంటి వాస్తుని మనం తీసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. వాస్తు దోషాలు అద్దింట్లో కూడా మన మీద ఎఫెక్ట్ పడతాయి. దాన్ని పోగొట్టుకోవడానికి నేను చెప్పిన ఉపాయాలు పనికొస్తాయి. చాలా చక్కగా తెలుసు గురుగారు. శుభమస్తు. ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు.